హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా 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 పరమా తండ్రి మీకే స్తోత్రం పరమా తండ్రి మీకే స్తోత్రం పరమా తండ్రి మీకే స్తోత్రం పరమా తండ్రి మీకే స్తోత్రం హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా 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 యేసు ప్రభు మీకే స్తోత్రం యేసు ప్రభు మీకే స్తోత్రం యేసు ప్రభు మీకే స్తోత్రం యేసు ప్రభు మీకే స్తోత్రం హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా 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 పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం హల్లెలూయా 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 దేవుడి వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనలు 50వ కీర్తన చదువుకుందామండి. 50వ కీర్తన అనుసరణ రీతిలో చదువుకుందాం. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోను నుండి దేవుడు ప్రకాశించున్నాడు. మన దేవుడు ఏం చేయుచున్నాడు? ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయు విస్తరుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశం ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జిల్లారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యం పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించలేదు. నీ దహనములు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకున్నాను. అడవి మృగములన్నయు 1000 కొండల మీది పశువులన్నయు నావే కదా. కొండలలోని
పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములలోని పశువాదులు నా అవశ్యమై ఉన్నవి. లోకమును దాని సంపూర్ణతయు నావే. నేను ఆకలిగొనెను నీతో చెప్పను. వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేలు రక్తము త్రాగుదునా? దేవునికి స్తుతియాగం చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. నీవు నన్ను మహింపరచెదవు. భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవించున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదేమేమి? దిద్దుబాటు నీకు అస్సయము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌన ఇంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడినని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదును. దేవుని మరచువారులారా, దీన్ని యోచించుకొనుడి. లేనిలా నేను మిమ్మను చీల్చివేదును. తప్పించువాడెవడును లేకపోవడు. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహింపరుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచినట్లు వాడు మార్గం సిద్ధపరచుకున్నాను. కూర్చోండి దయచేసి.